అమరావతి పూర్తి అవ్వాలంటే మాత్రం పోలవరం ప్రాజెక్టు నిర్మాణించాలన్న కూడా సుప్రీంకోర్టుకు ఆర్డర్ ఇచ్చింది. 12 నుంచి 15 లక్షల వరకు మొత్తం ఓవరాల్ బడ్జెట్లో 5,000 కోట్లు కనుక ఈ బడ్జెట్లో నిరుద్యోగులు ప్రభుత్వం అర్థం చేసుకోలేదే వాళ్ళ. హాయ్ సార్, ఏపీ బడ్జెట్ను నాదెండ్ల మనోహర్ గారు చెప్పినట్టు విధంగా చూస్తుంటే ఆ బడ్జెట్ సమావేశం అనేది ఒక రకంగా ఉందని విమర్శలు వస్తున్నాయి. దాని గురించి మీరేమంటారు? బడ్జెట్ బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఇది పెట్టే బడ్జెట్ మూడో బడ్జెట్. 2 బడ్జెట్లు పూర్తి మూడో బడ్జెట్. ప్రధాన అంశం ఏంటంటే నిరుద్యోగ వృత్తికి సంబంధించిన ఒక ప్రధాన అంశం అనేది పెండింగ్లో ఉండిపోయింది. మొత్తం పెట్టింది 3,32,200 కోట్లు పెట్టింది. ఇందులో నిరుద్యోగ వృత్తి కనుక చూసుకున్నట్లయితే కదా 12 నుంచి 15 లక్షల వరకు నిరుద్యోగులు ఉన్నారు. ఈ నిరుద్యోగులు కనీసం అంటే బడ్జెట్లో అంటే మంత్లీ 450 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. మొత్తం ఓవరాల్ బడ్జెట్లో 5,000 కోట్లు కనుక ఈ బడ్జెట్లో కేటాయించగలుగుంటే మొత్తం ఓవరాల్గా 1.6% కనుక ఈ బడ్జెట్లో కేటాయించుంటే నిరుద్యోగులకు బెనిఫిట్గా ఉండేది. సో నిరుద్యోగుల అంశం చాలా ప్రధాన అంశం. అందులో 2 బడ్జెట్లు ప్రభుత్వాన్ని అర్థం చేసుకున్నారు. అంటే గవర్నమెంట్ అప్పుల్లో ఉంది, లేదా గత ప్రభుత్వం చేసిన కొన్ని పొరపాట్ల వల్ల రాష్ట్రానికి ఫైనాన్షియల్ బడ్జెట్ పడ్డది, కేంద్ర ప్రభుత్వం అంతంత సహకరిస్తుంది. సో ఈ అన్ని అంశాలు ఉన్నాయి. ఆ అంశాల బేస్ మీద కొంత గవర్నమెంట్ కూడా మన నిరుద్యోగులు పెద్ద స్థాయిలో ఎక్కువగా ఉద్యమాలు చేయడం కానీ అలాంటి వాతావరణం లేదు. గవర్నమెంట్ని అర్థం చేసుకున్న నిరుద్యోగులు ప్రభుత్వం అర్థం చేసుకోలేదే వాళ్ళ వర్షంలో పబ్లిక్ నిన్న బడ్జెట్లో కూడా మేము చూసుకున్నప్పుడు కూడా అదే. ఇంకో అంశం ఏంటంటే డిఏ, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన డిఏ అనేది 1,100 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. సో రీసెంట్లీగా మనకి పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ కూడా సుప్రీంకోర్టుకు ఆర్డర్ ఇచ్చింది. ఎంప్లాయీస్ సంబంధించిన డిఏ ఆపడానికి గవర్నమెంట్కి రైట్స్ ఉండవు, అది వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ యొక్క రైట్స్. సో రిలీజ్ చేయమని చెప్పి మన పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్కి సుప్రీంకోర్టు ఆదేశించింది. సో ఆ బేస్ మీద కూడా ఇక్కడ ఇదే రకంగా అంటే ఒకవేళ అలాంటి వాతావరణం ఉంటుందేమో కూడా ఇక్కడ 1,100 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. సో అమరావతి కోసమేమో 6,000 కోట్లు, పోలవరం ప్రాజెక్టు కోసం 6,000 కోట్లు, అది విద్యారంగానికి అంటే మిగతా అన్ని విషయాలను బడ్జెట్లో ఎక్కువ కేటాయించారు, నేను కాదంటే. కానీ ఇక్కడ అమరావతికి కావచ్చు, పోలవరం కావచ్చు, పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు, అమరావతి కూడా కేంద్రం సహకరించాలి. పూర్తిగా రాష్ట్రాల బేస్ మీదే, రాష్ట్ర ఆదాయాల బేస్ మీదే పోలవరం ప్రాజెక్టు నిర్మాణించాలన్నా పూర్తిగా రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపుల వల్లనే అమరావతి పూర్తి అవ్వాలంటే మాత్రం చాలా టఫ్. అదంత చిన్న విషయం కాదు. ఇప్పుడు 6,000 కోట్లలో 5,400 కోట్లు కనుక కేటాయిస్తే నిరుద్యోగ వృత్తి వచ్చేది. సో సుమారుగా మీకు చెప్పాను కదా 15 లక్షల వరకు పబ్లిక్ ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు. సో అలాంటి అమౌంట్ ఇటు షిఫ్ట్ చేయడానికి గవర్నమెంట్ దగ్గర ఛాయిస్ లేదు. సో ఈ బడ్జెట్ మొత్తం కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చారు. కొన్ని అంశాలు చూసాం, అది బాగానే ఉన్నాయి. కొన్ని అంశాల్లో బడ్జెట్లో కొన్ని కేటాయింపులు అయితే బాగానే ఉన్నాయి. కానీ ఇది ఒకటే ప్రధాన అంశం ఏంటంటే నిరుద్యోగుల అంశం అనేది చాలా డిసప్పాయింట్ చేసింది. మనకి ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కోసం 27,000 కోట్లు, అదే బడ్జెట్లో పెద్ద అంశం. సో తల్లికి వందనం 9,600 కోట్లు. సో తల్లికి వందనం రాదనే చెప్పారు. ఫస్ట్ ఇయర్ అయితే రాలేదు. ఆర్థికపరమైన ఇది అన్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ చెప్తున్నారంటే గత ప్రభుత్వం చేసిన సంక్షేమానికి బెస్ట్గా చేస్తాము, అభివృద్ధి చేస్తాము, ఈ 2 అంశాలని గవర్నమెంట్ తీసుకుంది. సో అంటే ఆ రకమైన ఫైనాన్షియల్ బడ్జెట్ గవర్నమెంట్ తీసుకుంటూ మళ్ళీ అభివృద్ధి చేయాలి. ఈ 2 అంశాలు అంత ప్రాక్టికల్గా అంత ఈజీ ప్రొసీజర్ కాదు. సో అందుకే ఇప్పుడు తల్లికి వందనం 9,600 కోట్లు కేటాయించారు. దీపం పథకం 2.0కి 2,600 కోట్లు కేటాయించారు. స్కాలర్షిప్ కోసం 3,800 కోట్లు. ఇంకో అంశం ఏంటంటే ఆటో డ్రైవర్ సంక్షేమం కోసం 4,050 కోట్లు కేటాయించారు, 450 కోట్లు. సో ఇక్కడ మనకి తెలంగాణలో 450 కోట్లు ఆటో డ్రైవర్లు పూర్తిగా నిర్వీర్యం చేశారు. అంటే గవర్నమెంట్ ఇస్తున్నది ఏ రకమైన అవకాశం లేకుండా పోయింది. ఇది ఒక ప్రధానమైన అంశం. అంటే ఏపీలో 15,000 రూపాయలు ఇస్తున్నారు, అది పెద్ద విషయం కాదంటే తెలంగాణలో ఆ 15,000 కూడా ఇవ్వట్లేదు. వాళ్ళు ఇంకా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. సో ఇది మన జూబ్లీ ఎలక్షన్ సందర్భంలో కూడా చాలామంది యూట్యూబర్స్ ఈ ఆటో డ్రైవర్ల అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆ స్టాండ్నే, ఆ అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ కొనసాగిస్తుంది. ప్రభుత్వం మీద ఏ అంశం మీద పోరాటం చేయాలంటే ఆటో కార్మికుల అంశాన్ని ప్రధానంగా తీసుకుంటుంది. ఇది ఒక అంశం.